నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. డివి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. శ్రీనివాస్ గారు, తెలంగాణలో కేటీఆర్ మీద కేసుకి సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్ గురించి ఒకసారి మూలల్లోకి వెళదాం. కేటీఆర్ కంప్లీట్గా దీన్ని రాజకీయ అంశం చేసేసాడు. నిన్న సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టాడు. వెంట్రుకు కూడా బీక్కోలేవు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నాడు. ఇలాంటి లత్కోర్ కేసులు పెట్టి లత్కోర్ వ్యవహారాలు నడిపే రేవంత్ రెడ్డి వెంట్రుకు కూడా బీకలేవు నువ్వు అని. ఒకవైపు ఇంతలా కేసులు పెట్టి దాదాపు 7 సంవత్సరాలు పైగా శిక్ష పడేలాంటి కేసులు పెట్టి ప్రభుత్వం ముందుకెళ్తుంటే వెంట్రుకు కూడా బీకోలేవు అనేంత కాన్ఫిడెన్స్ కేటీఆర్కి ఎక్కడి నుంచి వస్తుంది ఈ కేసులో? అంటే అది మేకపోతు గాంభీర్యమా, అంతేనా? లేకపోతే ఇప్పుడు తనెటు ఇక మరి మెడలోతు కూరుకుపోయానన్న దాంట్లో నుంచి వచ్చినటువంటి తెగింప? ఎందుకనంటే స్పష్టంగా అందులో ఇరుక్కుపోయిన పరిస్థితి, మనీ లాండరింగ్ కనపడుతుంది. ఆర్బీఐ దానిపైన తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఆర్బీఐ 8 కోట్లు వసూలు చేసింది వీళ్ళ దగ్గర. అప్పుడు కదా ఇది బయటపడింది. ఏది మీరు డాలర్లలో డబ్బు చెల్లించడం ఏంటి? ఇప్పుడు మీరు 2 విడతలుగా డబ్బు చెల్లించామన్నారు. దగ్గర ఒక 45 కోట్లు ఏమో మీరు విడుదల చేయించారు. దానికి ఆర్థిక శాఖ అనుమతి ఉందా? క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఫైనాన్షియల్ మినిస్ట్రీ ఇది లేదు. అంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఆర్థిక శాఖ పరిమితి లేకుండా మీరు ఎందుకు విడుదల చేశారు? ఇప్పుడు మీ కార్యదర్శి ఫైల్ పెట్టాడు. ఫైల్ పెట్టిన రోజే మంత్రి సంతకం పెట్టడంలో ఔచిత్యం ఏంటి? అంటే దాన్ని పరిశీలించటం, దాన్ని అధ్యయనం చేయటం ఏం లేదా? పురపాలక శాఖ కార్యదర్శి ఫైళ్ళు పుటప్ చేసిన రోజే మంత్రిగా కేటీఆర్ సంతకం పెట్టడం అక్కడ కనపడుతోంది లొసుగు. లేదు అసలు మీరు రిలీజ్ ఫారిన్ కరెన్సీలో చేయడం ఏంటి? తను ఏమన్నారు నిన్న ప్రెస్ మీట్లో కూడా, ఇది 160 కోట్లు, నేను హైదరాబాద్ మైలేజ్ పెంచాను, తీసుకొచ్చాను. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నామస్మరణ చాలా చాలా ఎక్కువ కనపడింది. ఇప్పుడు చంద్రబాబు అవసరం అయ్యాడా? అప్పట్లో చంద్రబాబు కూడా ఫార్ములా రేస్ ఇక్కడ పెట్టాలని ప్రయత్నము, అప్పట్లో ఆయన పైన చెలరేగిన విమర్శలు, ఆ తర్వాత అసలు అది పెద్ద ఎపిసోడ్. దాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ అంటే ఏంటి, ఆయన పెట్టలేకపోయాడు నేను పెట్టాననా, లేదా ఆయన విజన్ని కొనసాగించాననే? ఇప్పుడు మళ్ళీ జినోమ్ వ్యాలీ గురించి కూడా ఎత్తాడు. ఏది తను బీజం వేసిన జినోమ్ వ్యాలీ వాళ్ళ కరోనా వ్యాక్సిన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ఇస్తుంది కదా అని అంటూ మాట్లాడాడు. అంటే మీరు ఇప్పుడు కష్టాల్లో ఉండేసరికి చంద్రబాబు గుర్తొచ్చాడా? జనంలో సింపతి కోల్పోయినటువంటి బీఆర్ఎస్ దీని ద్వారా మళ్ళీ చంద్రబాబుని తీసుకురావటం, సానుభూతి పొందే ప్రయత్నమా? ఇక్కడేంటి అవినీతి. ఇవాళ కరప్షన్లో పీకల్లో కూరుకుపోయినటువంటి కేసీఆర్ కుటుంబము ఇక్కడ ఫిక్స్ అయిన పరిస్థితి అన్నమాట. ఒకటి, అటు క్యాబినెట్ అప్రూవల్ లేదు, 2 ఆర్థిక శాఖ అనుమతి లేదు, మీరు ఇచ్చిన డబ్బులు కూడా ఫారిన్ కరెన్సీలో చెల్లించటం, ఆర్బీఐ దానిపైన కామెంట్ చేయటం, 8 కోట్లు హెచ్ఎండిఏ ఫైన్ కట్టడం ఏంటి అసలు? ఆ డాలర్లకు తాలూకు ఇవ్వడం ద్వారా అంటే 45 కోట్ల రూపాయలు 8, 53 కోట్ల రూపాయలు అక్కడ స్పష్టంగా మీరు కనపడిన పరిస్థితి. ఫిక్సింగ్ ద నెట్స్. రేవంత్ రెడ్డి అతని చేతిలో మీ జుట్టు చిక్కుకున్నప్పుడు మరి ఆయన మరి ఎలా వదిలేస్తాడు? ఎదురు చూస్తున్నాడు ఎక్కడ దొరుకుతారా ఏంటనేది. చక్కగా వెళ్ళి బోన్లో పడ్డటువంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు అటు పక్క కాకతీయ మిషన్ కాకతీయ మీద ఏదో విచారణ అన్నారు, మరోవైపు కాళేశ్వరం మీద విచారణ అన్నారు. అసలు దాంట్లో కేసీఆర్ అరెస్ట్ అంటున్నారు. ఎలక్ట్రిసిటీ మీద, విద్యుత్ కొనుగోళ్ళు, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ళు అది పెద్ద స్కామ్ అని. అటు యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ, ఇటు భద్రాద్రి పవర్ ప్లాంట్ కానీ, నీకు 50,000 కోట్లు గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అక్కడ పోయి ధర్నాలు కూడా చేశాడు. ఇన్ని స్కాముల్లో పీకల్లోతు కూరుకుపోయిన పరిస్థితుల్లో ఇవాళ రేవంత్ ఎవరు కేటీఆర్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినా అది బీఆర్ఎస్లో ఏదో మొరాలిటీ బిల్డప్ కోసం తప్ప, ఇవాళ మనం చూసాము అటు కూతురు కేసీఆర్ కూతురు. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబుని ప్రత్యేకంగా నిన్నంతా ప్రెస్ మీట్లో పదే ప్రస్తావిస్తూ వచ్చాడు. అలా చంద్రబాబుని తీసుకోవడం వల్ల, లేకపోతే చంద్రబాబు పేరుని భుజానికి ఎత్తుకోవడం వల్ల కేటీఆర్కి
వచ్చేది ఏమన్నా ఉందా ప్రస్తుతానికి ఈ కేసు వ్యవహారంలో? అంటే అవినీతి నుంచి బయటపడే వ్యూహం. అంటే నైతికంగా చట్టపరంగా ఎలాగూ ఫిక్స్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు కనబడుతుంది. ఈ అవినీతి ముద్ర చెరిపేసేసి దీనికి అభివృద్ధి రంగు పూసే ప్రయత్నం. అదేలేండి, ప్రజల్లో. చంద్రబాబు అంటే అభివృద్ధి కదా. ఉమ్, చంద్రబాబు ఏదో డెవలప్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు అప్పుడు ఆ జినోమ్ వ్యాలీ సక్సెస్ స్టోరీ కానీ, ఉమ్, ఇవాళ కరోనా వ్యాక్సిన్ సిటీగా మరి హైదరాబాద్ నీకు 70 దేశాలకి వ్యాక్సిన్ ఎగుమతి చేస్తుంది. ఉమ్, లైఫ్ సైన్సెస్ కంపెనీలు మనం అక్కడ కొన్ని వందల్లో వచ్చేసిన పరిస్థితి అన్నమాట. నీకు 15,000 మంది సైంటిస్టులు నీకు నిపుణులు అక్కడ పనిచేస్తున్నారు. ఎక్కడ? జినోమ్ వ్యాలీలో. ఆ రోజు అతను పెట్టినటువంటి బీజం ఇవాళ మరి ఇంత మైలేజ్ వచ్చిన దీంట్లో ఇప్పుడు ఇది కూడా అలాంటిదే. ఏది? ఐటీ. ఫార్ములా ఐటీ డెవలప్మెంట్ ద్వారా హైదరాబాద్ బెంగళూరుకు దీటుగా అప్పుడు Y2K బెంగళూరు అక్కడ నీకు ప్లాట్ఫామ్ అయితే దాన్ని అధిగమించి హైటెక్ ఇక్కడ తీసుకొచ్చి హైటెక్ ద్వారా నీకు ఇక్కడ మరి సైబరాబాద్ అభివృద్ధి, హైదరాబాద్ ఇవాళ ఐటీ రంగంలో నీకు దగ్గర దగ్గర 9 లక్షల మంది ఇక్కడ ఎంప్లాయ్ పొందుతున్నారంటే 2.5 లక్షల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ఐటీ ఎక్స్పోర్ట్స్. అంటే అట్లా చంద్రబాబు ఐటీ ఎలా డెవలప్ చేశాడో, లేకపోతే బయోటెక్నాలజీ ఎలా డెవలప్ చేశాడో, ఫార్మా ఎలా అభివృద్ధి చేశాడో, జినోమ్ వ్యాలీ పెట్టాడో, నేను కూడా ఈ ఫార్ములా ఈ రేసు ద్వారా హైదరాబాద్ మైలేజీ పెంచాను. ఇవాళ దేశ విదేశాల్లో హైదరాబాద్ పైన మరి ఇంత పేరు వచ్చిందంటే అదేదో రిపోర్ట్ కూడా అవును, నిన్న 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది హైదరాబాద్కి అని. అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ బిల్డప్ అయినట్టుగా అటు యాడ్స్ రూపంలో. ఒకవైపు నిన్న ప్రెస్ మీట్లోనే మళ్ళీ కేటీఆర్ ఏమంటాడు? ఆ స్పాన్సరర్ దివాలా తీశాడంటాడు. 700 కోట్ల యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ మరి వచ్చినప్పుడు స్పాన్సరర్ ఎలా దివాలా తీస్తాడు? ఇప్పుడు 9th సెషన్ ఇతను కండక్ట్ చేశాడు. ఎంతది? 160 కోట్లు దాని ప్రాజెక్టు. 160 కోట్లలో 50 కోట్లు ఇది అనుకుందాం. అదే ఇప్పుడు ఈ స్కామ్ అతను 110 కోట్లు పెట్టేటట్టుగా, అదే నెక్స్ట్ జన్ ఏదో ఉన్నట్టు కదా. ఆ స్పాన్సరర్ 110 కోట్లు పెట్టాలి. కానీ పాపం అతను నెక్స్ట్ ఇప్పుడు 10th సెషన్ అతను స్పాన్సర్ చేయను అన్నాడు, డ్రాప్ అయ్యాడు. అది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్. ఏది? నెక్స్ట్ జన్ డ్రాప్ అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ అగ్రిమెంటు చేసుకోవటం. రైట్. ఆ అగ్రిమెంట్లో ఏంటి? కోడ్. ఎలక్షన్స్ వచ్చేసాయి. మీరు ఈసీ పర్మిషన్ లేకుండా ఎలా మీరు చేసుకుంటారు? ఇప్పుడు ఎన్నికల సంఘం మీకు అనుమతి ఇచ్చిందా? లేదు కదా. అంటే తను ఇప్పుడు అసలు నెక్స్ట్ జన్ డ్రాప్ అవ్వటం ఎందుకు జరిగింది దానిపైన లోతైన విచారణ జరగాలి. ఓకే ఓకే ఓకే. 9th సెషన్ కాదు, అసలు మొత్తం 4 సెషన్లు నేనే స్పాన్సర్ చేస్తానన్న కంపెనీ నువ్వు చెప్పినట్టుగా 700 కోట్ల ఎకనామిక్ యాక్టివిటీ బిల్డప్ అయితే హైదరాబాద్ మరి ఇమేజ్ నీకు అసలు ఖండాంతరాలకు వ్యాపిస్తే నెల్సన్ అనే సంస్థ ఇచ్చింది ఆ నివేదిక. నివేదిక కూడా కాపీలు అందరికీ జర్నలిస్టులకు ఇస్తానన్నాడు. మరి ఇచ్చాడో లేదో కానీ ఇప్పుడు అక్కడే మనకు కనపడుతుంది కదా. స్పాన్సరర్ డ్రాప్ అయ్యాడు అంటే అర్థం తనే చెప్పాడు. ఏమని? నువ్వు డ్రాప్ అయినా కానీ నేనేదో అమర్ రాజాని తీసుకుంటానో వచ్చాయి అని చెప్పుకొచ్చాడు. అంటే దీంట్లోకి వచ్చాయని కాదు కానీ ఆ రేస్ పెట్టడం వల్ల వీళ్ళంతా వచ్చారు అని చెప్పుకొచ్చాడు. ఈ వెహికల్స్ అన్ని ప్రమోషను దానిలో భాగంగా ఇది తీసుకున్నాను, ఆ కంపెనీలు వచ్చాయంటూ 10th సెషన్ వాళ్ళని అడుగుతానన్నాడు. ఎవరిని? స్పాన్సరర్గా అమర్ రాజానో ఇంకొకరిని ఎవరిని అడుగుతానన్న దీంట్లో ఇక్కడ బేస్ కోల్పోయాడు. ఇక్కడ డబుల్ స్టాండర్డ్ అక్కడే మనకు కనపడింది. తను చెప్పేది ఒకటి, చేసింది ఒకటి. లొసుగులు స్పష్టంగా కనపడుతున్నాయి. అవకతవకలు ఫిక్స్ అయింది అక్కడే నీకు. అంటే గతంలోనేమో అరెస్ట్ చేస్తే పోయొస్తాను, స్లిమ్ అయ్యి వస్తాను, లేకపోతే పాదయాత్ర చేస్తాను వచ్చిన తర్వాత అని అనుకుంటూ చెప్పుకొచ్చాడు కదా. అంటే అక్కడ జైలుకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడేమో అనే ఒక చర్చ వచ్చింది. కానీ నిన్నొచ్చి ఇలా మాట్లాడడంతోనే ఇదేంటి మళ్ళీ ఇంటర్వ్యూ కూడా పీక్కోలేరు అనేంత స్థాయిలో మాట్లాడుతున్నాడంటే ఇక ఫిక్స్ అయిపోయి మీరు అన్నట్టు మేకపోతు గాంభీర్యమా? అంటే తెచ్చిపెట్టుకున్న బింకం. ఇదేంటంటే అంతకుముందు అన్న మాటలేంటి?
తనను ఎటు జైలుకు పంపరు అన్న ధీమా, తన పైన కేసు రాదన్న భరోసా. ఓకే ఓకే ఓకే. ఆ ధీమాతో, ఆ భరోసాతో ఏమన్నాడు, ఏముంది జైలుకి వెళ్ళిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అయిపోతున్నారు, నేను కూడా వెళ్ళి పాదయాత్ర చేస్తా డాష్ డాష్ అన్నాడు. ఏది చంద్రబాబు అయ్యాడు, జగన్ అయ్యాడు, రేవంత్ అయ్యాడు అంటూ నేను అవుతానని ఏం చెప్పలేదు, కానీ దానికేదో రేవంత్ సెటైర్ కూడా వేసాడు, నీకన్నా సీనియర్ మీ చెల్లెలు ఉంది. ఇప్పుడు ఒకవేళ అదే కనుక తీసుకుంటే తన అవుద్ది కానీ సీఎం నువ్వు కాదు అన్నట్టుగా దురదృష్టం, ట్రాజడీ. ఏది తెలంగాణ తెచ్చాను, పులి నోట్లో తలబెట్టాను అన్నటువంటి తెలంగాణ పోరాట యోధుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటు కూతురు తీహార్ జైల్లో 5 నెలలు ఉండటం, ఇప్పుడు మరి కొడుకు మళ్ళా జైలుకి వెళ్ళడానికి ఈ రంగం సిద్ధం కావటం, ఒక రకంగా మరి ఆయన మొరాలిటీని దారుణంగా దెబ్బతీసే ప్రయత్నమా, ఆయన ఇంకా కోలుకోలేరా? ఎందుకంటే ఇప్పటికీ ఆయన బయటకు రాని పరిస్థితి. ఇప్పుడు సంవత్సరం అయినా ఈ రోజు కూడా అసెంబ్లీ మొన్న సెషన్స్ బిగిన్ అయినప్పుడు వస్తాడు అనుకున్నాం. అవును, 6 నెలలు గడువు ఇచ్చానన్నావు, 6 నెలలు రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ సెషన్కి వస్తాడు అనుకుంటే, ఈ సెషన్కి కూడా అతను రాని పరిస్థితుల్లో మనకేమనిపించింది, ఇంకా కూతురు జైలు దాని నుంచి తేరుకోలేకని పరిస్థితిలో ఉన్నాడన్న దాంట్లో. ఇప్పుడు గోరు చుట్టు మీద రోకటి పోటు కాదు, ఇప్పుడు ఇదేంటి కేటీఆర్ని కనుక మళ్ళీ జైలుకి పంపిస్తే అది కోలుకోలేని దెబ్బ. ఈ వయసులో ఆయనకి ఆయన ఏంటి పూర్తిగా కుంగిపోయే అవకాశం ఉందన్నమాట. అవును కదా. అంటే రేవంత్ రెడ్డి ఒక రకంగా కేసీఆర్ని జైలుకు పంపకుండానే ఈ 2 బిడ్డల్ని జైలుకు పంపించి ఆయన్ని ఫామ్ హౌస్లోనే జైలుగా చేస్తున్నాడా, బయటికి రానివ్వకూడదు. అంటే ఇదొక్కడి స్వీట్ రివెంజో మనకు అర్థం కావట్లేదు. ఈ విధంగా కూడా పగ తీర్చుకోవచ్చా? రివెంజ్ అంటారా? రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు ఏంటి, చాలా దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేటీఆర్ జుట్టు రేవంత్ చేతిలో ఇరుక్కున్న పరిస్థితి. ఇప్పుడు ఏదో మళ్ళీ కోర్టుకు వెళ్తారు, తర్వాత దానికి సంబంధించి ముందస్తు బెయిల్ ఏదో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వన్స్ ఇందులో ఏసీబీ ఆల్రెడీ విచారణ జరిపింది, ఏసీబీ కేసు పెట్టింది. దీంట్లో ఫారిన్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఫెమా చట్టం ఒకటి ఉంది, మనీ లాండరింగ్ ఈడీ ఎంటర్ అయితే ఇంకాస్త ఉచ్చు బిగిసే అవకాశమే ఉంటుందేమో కదా. ఈడీ ఎంటర్ అవుతుంది, ఇంతవరకు ఎంటర్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడే ఇది కేసు ఫైల్ అవుతుంది, గవర్నర్ ఆమోదము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఈడీ. ఆల్రెడీ ఈడీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో విక్రాంత్ రెడ్డి కేసులో కూడా ఎంటర్ అయింది. ఏది అక్కడ కేవీ రావు కొడుకు ఆ కాకినాడ పోర్టు కొనుగోళ్ల వ్యవహారంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి, సాయి రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, దాంట్లో నీకు A1గా విక్రాంత్ రెడ్డి, A2గా సాయి రెడ్డి, శరత్ చంద్రారెడ్డికి నోటీసులు వెళ్ళిపోయాయి ఈడీ. అంటే ఇప్పుడు ఈ కేసు ఫైల్ అయిన తర్వాత ఈ కేటీఆర్కి ఇంకా రేపో ఎల్లుండో ఈడీ నోటీసులు కూడా వస్తాయి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ కేసులో ఏసీబీ కేసు పెట్టడం కాదు, దీనికి గవర్నర్ ఆమోదం ఇచ్చారు. కరెక్ట్. మనం దాన్ని తేలిగ్గా తీసుకుంటాం. గవర్నర్ ఆమోదించిన తర్వాతనే సిఎస్ ఏసీబీకి లేఖ రాశారు. అంటే గవర్నర్ ఆమోదం ఎప్పుడు వస్తుంది? సహేతుకమే అనిపించినప్పుడు కదా, ప్రైమా ఫెసి ఉంటే కదా. ఇప్పుడు గవర్నర్గా ఆమోదం సాధారణంగా ఇవ్వరన్నమాట, కొన్నాళ్ళు పెండింగ్ పెడతారు కనీసం. ఏది దానిపైన అధ్యయనం, ఆయన మళ్ళీ లీగల్ ఒపీనియన్ తీసుకోవటము, అటు కేంద్రం నుంచి మాట్లాడటము, అనేక రకాల డైరెక్షన్స్లో రాజ్భవన్ పనిచేస్తుంది. అట్లాంటిది మరి ఎంత బలమైన ఆధారాలు లేకపోతే గవర్నర్ ఆమోదం ఈ కేసుకి లభిస్తుంది? కరెక్ట్. దాన్ని ఒక షీల్డ్గా పెట్టుకుంటారు. బేసిక్గా పొలిటీషియన్స్ ఒక షీల్డ్గా ఉపయోగించుకునే అవకాశం. ఓహో, గవర్నర్ దగ్గరికి వెళ్ళిందా, ఇప్పట్లో రాదేమోలే, డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళినట్లే వెళ్ళిపోయినట్టేలే అనుకుంటారు. కానీ గవర్నర్ వెంటనే ఆమోదించారు ఒక నెల రోజులు. తన దగ్గరికి ఫైలు వచ్చిన వెంటనే ఆమోదించాడంటే అర్థం అంత బలమైన ఆధారాలు ఇక్కడ మరి ఉన్నట్టే కదా. ఏది స్పష్టంగా అసలు నీకు ఇంకా క్యాబినెట్ అనుమతి లేకుండా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఏంటి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా నువ్వు ఎలా ఇస్తావు? ఫైల్ పుట్టప్ చేసిన రోజే నువ్వు సంతకం పెడతావా? ఇప్పుడు మినిమం 3-4 డేస్ పడుతుంది కదా, మాట్లాడాలి, ముఖ్యమంత్రితో మాట్లాడాలి, నీ కార్యదర్శిని పిలిపించుకోవాలి, స్టడీ చేయాలి. ఇదేమి లేకుండా ఫైల్ పెట్టిన రోజే సంతకం పెట్టడం ఏంటి? ఫైల్ పెట్టడానికి 2 రోజుల ముందే రిలీజ్, పెట్టకుండానే మరో గోల్మాల్.
బడ్జెట్ ఎప్పుడు రిలీజ్ చేశారు? ఫైల్ పెట్టడానికి 2 రోజుల ముందు ఒక విడత ఇచ్చేస్తారా? ఫైల్ పెట్టిన 2 రోజుల తర్వాత రెండో విడత రిలీజ్ చేస్తారా? అయ్యో, ఏపీలో జరగలేదా సార్? సెకీ నుంచి లెటర్ వచ్చిన నెక్స్ట్ డే క్యాబినెట్ మీటింగు, వితిన్ అవర్స్లో క్యాబినెట్ అప్రూవల్ అయిపోయి విద్యుత్ కొనుగోలు వ్యవహారాల్లో సెకీ నుంచి చేయలేదు. అదాని వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసిన మరుసటి రోజు సెకీ లెటర్ రాస్తుంది. సెకీ లెటర్ రాసిన 3వ రోజు క్యాబినెట్ అప్రూవల్ చేస్తుంది. నెక్స్ట్ డే 15వ తేదీ వస్తుంది, 16వ తేదీ క్యాబినెట్ అప్రూవల్. అంటే అర్ధరాత్రి మంత్రిని లేపి సంతకాలు పెట్టమంటారు. అది 1750 కోట్లు. అది కొంచెం జగన్ రేంజ్ పెచ్చు. ఇది మరి 50 కోట్లు. ఏది కేటీఆర్ ఇవాళ చిక్కుకున్నది. కనీసం కవితన్న పరాల 100 కోట్లు. అదే అతను ఫీల్ అయ్యే పరిస్థితి. ఏది మరీ 50 కోట్లకి నన్ను ఇరికిచ్చారేంటనేది కదా ఇక్కడ ఇష్యూ. మరి ఆ 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి, అదే FBI, అదేంటి నీకు అమెరికా ఈస్టర్న్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ అనమాట, అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ రిపోర్ట్లో స్పష్టంగా మెన్షన్ చేసింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ 2019-24 మధ్య 1750 కోట్ల ముడుపులు అంటూ ఆ సాగర్ అదాని వాట్సాప్ మెసేజ్లు. దానిపైన ఈడీ ఇంతవరకు ఎందుకు దృష్టి పెట్టలేదు? అది అంటే నేనేమంటానంటే పోలికలు దగ్గరగా ఉన్నాయి కదా, అందుకు ప్రస్తావించాను. అది మళ్ళీ వేరే చర్చ. ఇప్పుడు ఈడీ సెలెక్టివ్గా కొన్నిటిపైన దృష్టి పెడుతోందా? అది మళ్ళీ వేరే చర్చ. బట్ కేటీఆర్ విషయానికి వస్తే మాత్రం ఫిక్స్ అయిన తర్వాత ఇక చేసేది లేక చేతులు ఎత్తేసినట్టే కనపడుతున్నట్టే దురదృష్టం. ఏది చెల్లి తీహార్ జైల్లో 5 నెలలు, ఇప్పుడు అన్న జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక్కడ అసెంబ్లీలో ఇవాళ యుద్ధం నడుస్తోంది. అంటే ఏమి వదిలేయటం లేదు కేటీఆర్. మీరు అన్నట్టుగా జైలుకి వెళ్ళి ట్రిమ్ అయ్యి వస్తా, పాదయాత్ర చేస్తా, ముఖ్యమంత్రి అవుతా అన్న ధీమా మరి ఇవాళ సభా పోరాటం స్పీకర్ మీద పడ్డారు. ఆయన దళిత స్పీకర్, ఆయన పైన కాగితాలు జించేసి గందరగోళం చేసేసి శాసనసభా పోరాటం కాదు, మరోవైపు న్యాయ పోరాటం. కోర్టులో లంచ్ మోషన్ కూడా వేసినట్టున్నాడు. మరి ఆ జడ్జి ఏదో లీవ్ పెట్టినట్టున్నారు. మరి అది ఇంకో జడ్జి దగ్గరికి వెళ్ళింది. మరి లంచ్ మోషన్లో జడ్జి కూడా ఏమిస్తారు? గవర్నర్ ఆమోదం వచ్చిన తర్వాత ఇంకా మనకు వచ్చే వెసులుబాటు న్యాయస్థాన పరంగా కూడా ఏముంటుంది? ఇక ఎప్పుడు లిఫ్ట్ చేస్తారు? జగన్ భాషలో ఎప్పుడు ఎత్తుతారు? ఎప్పుడు ఎత్తేస్తారు? ఏది మనం కేటీఆర్ని ఇవాళ శుక్రవారం, జనరల్గా ఇలాంటి బిగ్ షాట్స్ని శుక్రవారం పిలిచారంటే అందరికీ డౌట్ వస్తుంది. ఇవాళ విచారణకు పిలిచి ఇవాళ ఎత్తేస్తారా, లేదు నెక్స్ట్ ఫ్రైడేకి వెళ్తారా? ఏదైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కేటీఆర్ బయట జరుపుకుంటాడా, లోపల జరుపుకుంటాడా? రకరకాల దురదృష్టం. అంటే కల్వకుంట్ల కుటుంబానికి విషాదం. ఏది ఈ సంవత్సరం మనం చూసాం, అటు ఘోర పరాజయం, అటు అసెంబ్లీలో పరాజయం నుంచి తేరుకోకముందే పార్లమెంటులో దెబ్బ మీద దెబ్బ. నీకు 20% ఓట్లు లేచిపోయినాయి 4 నెలల్లో. 37 నుంచి 17కి పడిపోయింది. సరే, పార్లమెంటు అసలు కనీసం 3rd ప్లేసు లేని పరిస్థితుల్లో అసలు మనకి స్థానమే కోల్పోయిన దీంట్లో కవిత జైలు బెయిల్ మీద వచ్చింది, పర్వాలేదు ఏదో మాట్లాడుతోంది. నిన్న కూడా అన్న పైన కేసును కూడా ఖండించింది. మళ్ళా ఇప్పుడు అన్న జైలుకి వెళ్తే అసలు ఈ విధంగా కల్వకుంట్ల కుటుంబాన్ని మొదలు నరుకుతున్నారా? బీఆర్ఎస్ ఏంటి అసలు ఇవాళ పరిస్థితి? 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని వెళ్ళిన పార్టీ గాలిబుడగ్గా మారుతోందా? రైట్ సార్.